మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఓయిలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై ఓయి ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా సందడి చేశారు. పూలను పూజించే గొప్ప పండుగ కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతున్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని మరి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా మహిళా బీసీ కుమార్ గారు, అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, టోటల్గా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళతో పాటుగా బీసీ గారు సతీమణి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మరి వాళ్ళకు వైఫ్ కూడా మాతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చుకొని నా కోసం చాలాసేపు ఎదురు చూసి నాతో పాటుగా ఆటపాటలో పంచుకున్నందుకు మరి వాళ్లకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళతో ఆటలు ఆడేటప్పుడు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా బతుకమ్మ ఆడుకున్నాం. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే తల్లి. ఈరోజు ఆ బతుకునిచ్చే తల్లిని 9 రోజులు కూడా ఆడి ఆటపాటలతోటి మరి 9వ రోజు సద్దుల బతుకమ్మగా అమ్మను నీళ్ళల్లో వేసి గౌరమ్మను పూజించి పసుపు కుంకుమలు పంచుకొని మరందరం కూడా చక్కగా ఉండాలి. మరి తెలంగాణ సుభిక్షంగా విలసిల్లాలి. మరి ప్రభుత్వం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి కూడా వచ్చే అడ్డంకులు తొలగిపోవాలి. మరి ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ఆనందాలు పంచుకోవాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, రైతులు బాగుండాలి, కాలం సరిగా ఉండాలి, వాళ్ళకు గిట్టుబాటు ధర రావాలి. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క బతుకమ్మ ద్వారా తీరే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్ని పండుగల కంటే బతుకమ్మ పండుగ ఒక విభిన్న పండుగ. ఎక్కడా కూడా జరుపుకున్నటువంటి పండుగ, ఓన్లీ తెలంగాణలోనే జరుపుకునేటువంటి పువ్వులతోటి పూజించేటువంటి ఒకే ఒక పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి ఈ పండుగ ద్వారా మహిళలు మరి వయసులతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి 9 రోజులు ఆటపాటలతోటి అన్ని కొత్త బట్టలు వేసుకొని మంచిగా అలంకరించుకొని వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్తారు. మరి ఇటువంటి పండుగ మరి మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు.